మంగళంగళ నిత్యమే கொடுப்பமுனந்தி மனிதர்களும் துயர் போக்க வந்த நந்தி அருகும்புல் மாலையும் அணியும் நந்தி அறிவுதொரு விழுகமே ஏற்ற నంది వరుగాలం నలమాగ వైపుం నంది. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం ఆఖరి సోమవారం నాడు ప్రదోషకాలంలో నందీశ్వరునికి శివపార్వతులకి జరిగినటువంటి అభిషేక మహోత్సవము. ఆ మరుసటి రోజు మంగళవారం నాడు మాస శివరాత్రి సందర్భంగా శివయ్యకి లక్ష బిల్వార్చన అన్నది జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా మీకు అందించాలని ఈ వీడియో చేస్తున్నాను. పాలు, పెరుగు, తేనె, పళ్ళ రసాలు, విభూది, పసుపు, చందనాలు ఒక్కటని కాదండి, ఎన్నో రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలతో ఆ పార్వతీ పరమేశ్వరులతో పాటు నందీశ్వరునికి కూడా ప్రదోషకాలంలో జరిగేటటువంటి ఈ అభిషేక కార్యక్రమాన్ని చూడాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని ఒక సామెత ఉంది మనకు. అలాంటి లయకారుడైనటువంటి పరమశివుని అనుగ్రహాన్ని పొందేందుకు ప్రదోషకాల పూజ ఒక అద్భుతమైన అవకాశం. ఇదే సమయంలో సకల శాస్త్ర పారంగతుడు అయినటువంటి నందీశ్వరుణ్ణి పూజిస్తే ఆయన అనుగ్రహంతో చదువులోనూ సకల విద్యలలోనూ రాణిస్తారు. ఈ ప్రదోషము వచ్చే రోజు తిథిని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి. రోజు వచ్చే ప్రదోష కాలాన్ని నిత్య ప్రదోషం అని అంటాం. త్రయోదశి రోజు వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషం అని అంటాం. ఆ త్రయోదశి ఒకవేళ ఆదివారం పూట వస్తే దానిని రవి ప్రదోషం అని అంటాం. అసలు ప్రదోషకాలం అంటే ఇది అని చెప్పడానికి స్పష్టమైనటువంటి క్యాలిక్యులేషన్స్ అయితే లేవండి. ప్రాంతాలను బట్టి సంప్రదాయాలను బట్టి ఈ ప్రదోషకాలాన్ని నిర్వచిస్తూ ఉంటారు. కొంతమంది సూర్యాస్తమయం తర్వాత 2:24 ప్రదోషకాలంగా అంటుంటారు. మరికొందరు సూర్యాస్తమయానికి ముందు 24 నిమిషాలు, తరువాత 24 నిమిషాలు ప్రదోషకాలం అని అంటుంటారు. మరో లెక్క ప్రకారం సూర్యాస్తమయం ముందు గంటసేపు, తర్వాత గంటసేపు ప్రదోషంగా చెప్తూ ఉంటారు. వీటిలో దేన్ని పాటించాలి అనేటటువంటి సందేహం అయితే అవసరం లేదు. ఎందుకంటే వీటన్నింటిలోనూ సూర్యాస్తమయమే కీలకమైనటువంటి అంశం కాబట్టి సూర్యాస్తమయ సమయాన్ని ప్రదోషంగా భావించాలి. ప్రదోషకాలంలో సకల దేవతలు కైలాసానికి చేరుకుంటారని, ఆ సమయంలో ఆ పరమేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో తాండవం చేస్తూ ఉంటారని ఒక నమ్మకం. ఈ ప్రదోష కాలాన్ని ప్రమదగణాలు లోకాలను చుట్టే సమయంగా భావిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఈశ్వరుణ్ణి సేవిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని ఒక నమ్మకం. ఈ ప్రదోష కాలంలో గుడికే వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో పూజ గదిలో కూర్చొని ఒక దీపం పెట్టి శివ పంచాక్షరి మంత్రంతో శివుణ్ణి ఆరాధిస్తూ, తెలిస్తే మృత్యుంజయ మంత్రాన్ని కూడా జపిస్తూ ఉంటే ఆ శివుని అనుగ్రహానికి పాత్రులమవుతాము. ప్రదోషం అంటే పాపాలను తొలగించేది అని అర్థం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ప్రదోష పూజని ఆలయాలలో నెలకు 2 సార్లు నిర్వహిస్తూ ఉంటారు. శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ వచ్చేటటువంటి త్రయోదశి నాడు సూర్యాస్తమయం తరువాత ఈ ప్రదోష పూజలని నిర్వహిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారము ఈ ప్రదోష కాలంలో శివలింగాన్ని ఆవు పాలతో అభిషేకిస్తే దీర్ఘాయుష్షు, నెయ్యితో అభిషేకిస్తే మోక్షము, గంధంతో అభిషేకిస్తే లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది అని చెప్తుంటారు. ప్రదోష కాలంలో పరమశివునితో పాటు నందీశ్వరునికి కూడా ప్రాముఖ్యత ఉంది. అందుకే పరమశివుడితో పాటు నందీశ్వరునికి కూడా అభిషేకాలన్నది నిర్వహిస్తూ ఉంటారు. మనం శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాము. నంది 2 కొమ్ముల మధ్య నుండి పరమేశ్వర దర్శనాన్ని చేసుకుంటాము. అదేవిధంగా నంది చెవిలో కోరికలను కూడా చెప్పుకుంటూ ఉంటాము. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టి ఆయనకు అంత ప్రాముఖ్యత అంటే కాదు. నందీశ్వరుని చరిత్ర ఈ విధంగా ఉంది. పూర్వము శిలాదుడు అనే ఋషి ఉండేవాడు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా ఆయనకు పిల్లలు లేకపోవడం లోటుగా ఉండేది. ఎలాగైనా సరే తనకు సంతాన భాగ్యం కలిగించేందుకు పరమశివుని కోసం తపస్సు చేయసాగాడు.
ఎండ వాన అంటూ లేకుండా ఏళ్లకు ఏళ్ళు శిలాదుడు శివుని కోసము తపస్సు చేస్తూ ఉన్నాడు. అతని ఒంటి నిండా చెదలు పట్టినా కూడా సరే నిష్ఠ అన్నది తగ్గలేదు. చివరకు శివుడు ప్రత్యక్షమవగా శిలాదుడు తనకు అయోనిజుడైనటువంటి ఒక కుమారుణ్ణి కలుగజేయమని కోరుకున్నాడు. అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు తదాస్తు అంటూ వరాన్ని కూడా అనుగ్రహించాడు. శివుని వరం వల్ల శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ఉద్భవించాడు. ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడు అని అర్థం. ఆ బాలుని జననంలాగానే అసాధారణమైనటువంటి మేధస్సుతో పసివాడుగా ఉండగానే సకల వేదాలన్నీ అవపోసన పట్టేశాడు. ఇలా ఉండగా ఒకనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు. అతను తమకు చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయి వెళుతూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోయారు. నంది వంక దీక్షగా చూస్తూ ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు. ఎంతగానో ప్రాధేయపడిన తర్వాత నంది ఆయుష్ త్వరలోనే తీరిపోతుంది అని తెలుసుకున్నాడు శిలాదుడు. పిల్లవాడి భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు. కానీ నంది మాత్రం తొణకలేదు, బెడకలేదు. శివుని అనుగ్రహంతో పుట్టినవాడిని కాబట్టి దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు అంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది. నంది తపస్సుకు మెచ్చిన శివుడు అచిరకాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడు. శివయ్యను చూసిన నందికి నోట మాట రాలేదు. ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుండో కదా అనుకున్నాడు. అందుకే తన ఆయుష్ గురించో ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా అచిరకాలంలోనే నీ చెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని శివుడిని వేడుకున్నాడు నంది. అలాంటి భక్తుడు తన చెంతనే ఉంటే శివునికి కూడా సంతోషమే కదా. అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపోమ్మంటూ అనుగ్రహించాడు శివుడు. ఆనాటి నుండి శివుని ద్వారపాలకునిగా ఆయనను కాచుకొని ఉంటూ ఆయన ప్రమదగణాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణను అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. శివునికి సంబంధించినటువంటి కథలలో నంది ప్రసక్తి ఉండనే ఉంటుంది. వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామి భక్తి దీక్ష కనిపిస్తూ ఉంటాయి. అందుకు నిదర్శనగా క్షీరసాగర మదనంలో హలాహలం పుట్టినప్పుడు దాని నుండి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరళకంఠునిగా మారాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందికి ఒలికిందంట. అప్పుడు శివుని వద్దనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్ని ఆరగించేశాడంట. మహాదేవతలే హలాహలానికి భయపడి పారిపోతుండగా నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్నటువంటి నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిశ్చింతగా నిల్చున్నాడంట. నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయనను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్య భక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు. శైవ మత ప్రభావము అధికంగా ఉండేటటువంటి కర్ణాటకలో బసవన్న గుడి అని మైసూర్ లాంటి ప్రదేశాల్లో కూడా నందికి ప్రత్యేకించి ఆలయాలు ఉన్నాయి. ఇటు మన వైపు అనంతపురంలో లేపాక్షి, కర్నూలులో మహానంది వంటి క్షేత్రాల్లో నందీశ్వరుని ప్రాధాన్యత కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రతి శివాలయంలోనూ ఉన్నటువంటి నందీశ్వరునికి ప్రతి నెల శుక్లపక్షము కృష్ణపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశి తిథి నాడు ప్రదోషకాల పూజలన్నవి నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది మా చిత్తూరులో ఉన్నటువంటి గిరింపేటలో శివాలయం. ఎంతో వేడుకగా జరిగేటటువంటి ఈ ప్రదోషకాల పూజలో ముందుగా గర్భాలయంలో ఉన్నటువంటి శివయ్యకి అభిషేకాలు నిర్వహించి ఆ తర్వాత నందీశ్వరునికి శివపార్వతులకి కలిపి అభిషేకాలన్నవి నిర్వహిస్తారు. ఆ తర్వాత శివపార్వతులని అలంకరించి గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణలని ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకను చూడడానికి మనకు 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి.
చందనంతోనూ గంధంతోనూ అభిషేకం నిర్వహించిన తర్వాత ఆ చందనాన్ని గంధాన్ని భక్తులకి పంచిపెట్టేస్తారు. ఈ గుడిలో ఉన్నటువంటి ప్రత్యేకత ధ్వజస్తంభం స్వామివారి ముందే ఉండడం. ఏకకాలంలో ధ్వజస్తంభము నందీశ్వరులతో కలిపి శివయ్యని దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పళ్ళ రసాలు, పసుపు, చందనము, ఈ విధమైనటువంటి అన్ని రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు, మంగళకరమైనటువంటి ద్రవ్యాలతో కూడా అభిషేకాలు నిర్వహించిన తరువాత చివరిగా బిల్వపత్రాల మాలతోనూ తమలపాకుల మాలతోనూ గరికతోనూ అలంకరించి అభిషేకాన్ని ముగిస్తారు. ఆ తర్వాత నందీశ్వరుని శివయ్యని ఇద్దరిని కూడా అలంకరించి ధూపం వేసి నైవేద్యం సమర్పించి నీరాజనాలు సమర్పించి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. கெட்டதன அத்தனையும் மாற்றும் நந்தி கீழ்த்துடன் குலம் காக்கும் இனிய நந்தி வெற்றி வரும் வாய்ப்பளிக்க உதவும் நந்தி விதையன்னைதான் மாற்றிவிட விளையும் நந்தி வேதாந்த நகர் நீரிலே குளிக்கும் நந்தி வைக்க வைக்கும் தஞ்சாவூர் பெரிய நந்தி சேர்ந்த திருப்பூரிலே சாய்ந்த நந்தி செவிசாய்த்தொருள் கொடுக்கும் செல்வ நந்தி கும்பிட்ட பக்தர் துயர் நீக்கும் நந்தி குடம் குடமாய் அபிஷேகம் பார்த்த நந்தி பொன் பொருளை வைகிடவே வந்த நந்தி பொதுக்குவிக்க எம் இல்லம் வருக நந்தி. ஓம் நம பார்வதி பதையே அரகர மகாதேவ. தென்னாட்டுடைய சிவனே போற்றி, எந்நாட்டவருக்கும் இறைவா போற்றி, ஏகாம்பத்தர் ஏந்தாய் போற்றி, பாகம் பெண்ணர் வானாய் போற்றி, அண்ணாமலையம் அண்ணா போற்றி, கண்ணர் அமர்ந்த கடலையே போற்றி, ஆரூர் அமர்ந்த அரசையே போற்றி, சீரார் திருவையாரா போற்றி, பராயத்துற மேவே வரனே போற்றி, சீரா பள்ளி மேவே சிவனே போற்றி, குற்றாலத்தில் எம் கூத்தா போற்றி, கோக்கொய் மேவே கோவே போற்றி, காவிய கணக்க குன்றே போற்றி, கைலை மலையானே போற்றி போற்றி. நம பார்வதி பதையே ஹர ஹர மகாதேவ. நம சிவாய நம சிவாய நம சிவாய நம சிவாய ஓம் நம சிவாய ஓம் நம சிவாய நம சிவாய சிவாய நமః శివాయ గురవే నమః. ఉత్సవం పూర్తయిన తర్వాత కార్తీక మాసము, సోమవారము, ప్రదోషకాలము అన్నీ కలిసి వచ్చిన సందర్భంగా శివయ్యకి సహస్రనామార్చన జరిపి మంగళహారతులతో నీరాజనాలు సమర్పించారు.
ఇదండి ప్రదోషకాల పూజ. మీ అందరికీ కూడా ఈ వీడియోని ఇలా అందించడం నాకు ఆనందంగా ఉంది. 10 మందికి మన సంస్కృతి, మనం చేస్తున్నటువంటి పూజలు, ఆచారాల గురించి తెలియాలన్న ఉద్దేశంతోనే కొద్దిగా ల్యాగ్ అయినప్పటికీ కూడా కంప్లీట్ ప్యాకేజ్తో ఈ ప్రదోషకాల పూజని ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే పూర్తి అభిషేక పూజా కార్యక్రమాల్ని షూట్ చేసి మీకు అందిస్తున్నాను. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండొచ్చు. కొంతమందికి అసలు ఈ ప్రదోషకాల పూజ గురించి అసలు తెలవకుండా కూడా ఉండొచ్చు. మా చిత్తూరు జిల్లాలో ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తారండి. ఇక్కడ మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మేము అనుభవపూర్వకంగా అన్నీ తెలుసుకుంటున్నాము. ఇలాంటి అవకాశం లేని వాళ్ళు ఈ వీడియో ద్వారా మాలాగే ఈ పూజలన్నీ కూడా అనుభూతి చెందుతారన్న చిన్ని ఆశతో మీకు అందిస్తున్నాను. ప్రదోష పూజలు ఆ విధంగా జరిగాయి. ఆ మరుసటి రోజు కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా శివయ్యకి పుష్పార్చనతో పాటు 1,00,000 బిల్వార్చనలు కూడా నిర్వహించారు.